వీటిలో ముందుగా బ్రేకింగ్ చూద్దాం. పశ్చిమ బెంగాల్లోని రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐపాక్ బిగ్ షాక్ తగిలింది. ఇక ప్రభుత్వానికి ముఖ్యంగా కోల్కతాలోని సాల్ట్ లేక్ సెక్టర్ కార్యాలయంలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ నుండి ఒక ప్రత్యేక ఈడీ బృందం ఈ సోదాలో పాల్గొన్నాయి. ఐపాక్ చీఫ్ ప్రతీక్ జైన్ ఆఫీసుల్లో ఈడీ రైడ్స్ చేస్తోంది. ఢిల్లీలో నమోదైన పాత బొగ్గు అక్రమ రవాణా కేసుతో ఈ దాడులు ముడిపడి ఉన్నాయని ఈడీ అధికారులు చెప్తున్నారు. ఇక మనీ లాండరింగ్ జరిగిందన్న కోణంలో ఈడీ సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ ఐటీ హెడ్ ఇంటిపై ఈడీ దాడులు చేయడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేంద్రంలోని బీజేపీ సర్కార్ పని అని ఆమె ఆరోపించారు. ఇది అధికార దుర్వినియోగంతో కేంద్ర సంస్థలను ప్రతిపక్ష పార్టీలపై ఉసిగొల్పడమే అని ఆమె విమర్శించారు. To collect all of our party hard disk, the candidate list, the party strategy, the party plan. Is it the duty of the ED and Amit Shah, the nasty home minister, the naughty home minister who cannot protect the country, and he's taking away all my party documents? If I get the BJP party office, what will be? What will be the result? They didn't have any guards. One side the SIR case, they're deleting all the names of the Bengal people. More than 2 crore people, 1.5 crore people are being called, 54 lakhs are being deleted without any asking their details. They are using WhatsApp only, and because of election they are collecting all my information of my party. देखो मैंने सब लेके आया because I rang up Pratik because he is in charge of my party. So my hard disk, all they are collecting, and they have already attacked my IT office also. In fact, sector 5 I am going there also. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సలహా ఇచ్చే రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐపాక్ బిగ్ షాక్ తగిలింది. దానికి కోల్కతాలోని సాల్ట్ లేక్ సెక్టర్ కార్యాలయంలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ నుండి ప్రత్యేక ఈడీ బృందం ఈ సోదాలో పాల్గొని తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలని మా చీఫ్ ఇన్ ఇన్పుట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, చెప్పండి. వెస్ట్ బెంగాల్ కి సంబంధించినంత వరకు ప్రభుత్వానికి ఐపాక్ అనే సంస్థ ప్రస్తుతం రాజకీయ పరమైన అంశాలకు సంబంధించి ఒక సలహాదారుగా ఉన్నారు. ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ కి సంబంధించినంత వరకు టీఎంసీ ఎన్నికల నిర్వహణ గాని, ఎన్నికల్లో ఏ రకంగా ఉండాలో ఒక రకంగా వ్యూహకర్త కార్యక్రమాన్ని ప్రస్తుతం ఐపాక్ నిర్వహిస్తుంది. అయితే ఈ ఉదయం ఐపాక్ కార్యాలయానికి సంబంధించినంత వరకు కొంత మనీ లాండరింగ్ సంబంధించి ఫిర్యాదులు వచ్చాయి కనుక ఆ సంస్థకు సంబంధించినంత వరకు కొంత వివరాలు కావాలని చెప్పేసి ఈడీ అధికారులు ఐపాక్ కి సంబంధించిన కార్యాలయంతో పాటు ప్రతీక్ జైన్ అని చెప్పేసి ఎవరైతే కీలక వ్యక్తి ఉన్నారు ఈ మొత్తం ఎపిసోడ్ కి సంబంధించి, ఐపాక్ నిర్వహణకు సంబంధించి ఆయన పాత్ర కీలకంగా ఉన్న నేపథ్యంలో ఆయన ఇంటిపై కూడా ఈడీ రైడ్స్ జరిగాయి. దీనికి ఈడీ చెప్తున్నది ఈ మొత్తానికి సంబంధించినంత వరకు మనీ లాండరింగ్ సంబంధించి మాకు ఫిర్యాదులు అందాయి. ఐపాక్ కేంద్రంగా కొంత మనీ లాండరింగ్ జరుగుతున్నట్టుగా వెస్ట్ బెంగాల్ కు సంబంధించినంత వరకు కొంత కీలక సమాచారం తమ వద్ద ఉన్న కారణంగానే ఈ రైడ్స్ జరిగాయని చెప్పేసి ఈడీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే ఇది పూర్తిగా రాజకీయ కోణంలోకి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది. మరికొన్ని నెలల్లో వెస్ట్ బెంగాల్ కు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఐపాక్ సంస్థ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం అడ్వైజర్ గా పనిచేస్తున్న దృష్ట్యా ఈ కార్యక్రమానికి సంబంధించి ఇది జరిగిన వెంటనే ఇట్లా ఐటీ దాడులు జరుగుతున్నాయని తెలిసిన వెంటనే ఈడీ ఐటీ కలిపి దాడులు నిర్వహిస్తుందని తెలుసుకున్న వెంటనే వెస్ట్ బెంగాల్ కు సంబంధించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతీక్ జైన్ ఇంటికి వచ్చారు. అక్కడికి వచ్చి ఆమె చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంత కీలక సమాచారాన్ని, రాజకీయ పార్టీకి సంబంధించిన ఐపాక్ సంస్థతో మాకు ఒప్పందం ఉంది. ఆ సంస్థకు సంబంధించి మేము కొన్ని రాజకీయ పరమైన అంశాలపై మాకు ఒప్పందాలు ఉన్నాయి కారణంగా ఆ ఒప్పందాలకు సంబంధించి కానీ, లేకపోతే తమ పార్టీకి సంబంధించిన క్యాడర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, పార్టీకి సంబంధించిన ఇతర కీలక సమాచారాన్ని ఈడీ ద్వారా బీజేపీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకోసమే ఈడీ ద్వారా ఈ దాడులు నిర్వహించాలని చెప్పేసి మమతా బెనర్జీ కూడా ఆరోపించారు. అయితే ఈడీ అధికారులు మాత్రం ఇది పూర్తిగా
నిబంధనల ప్రకారమే దీంట్లో వెళ్ళాము. మాకు వచ్చిన ఆరోపణలకు సంబంధించి పూర్తిగా సమాచారం ఉన్న కారణంగానే ఈ రైడ్స్ చేసినట్టుగా ఈడీ అధికారులు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి వెస్ట్ బెంగాల్లో మరికొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెండు పార్టీలు, అక్కడ టీఎంసీ అదేవిధంగా బీజేపీ తలపడుతున్న నేపథ్యంలో ఈడీ ప్రస్తుతం ఇన్వాల్వ్ కావడము, ఐపాక్ కార్యాలయంపై దాడి జరిగిన నేపథ్యంలో ఇది పూర్తిగా రాజకీయ కోణంలో మారుతున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. రెడ్ నరసింహారావు, థ్యాంక్ యూ.